మసన్న వెల్కమ్ బ్యాక్ నరదరా నాటుకోళ్ళ ఫామ్. ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లలకు చాలా మంది మెడిసిన్ ఎట్లా వేయాలో తెలియక చంపేసుకుంటూ ఉన్నారన్న. అలాంటి పిల్లలకు మనం ఎట్లా మెడిసిన్ వేయాలి ఏంటనేసి ఒక రోజు నుంచి 30 రోజుల వరకు ఏ మెడిసిన్ వేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. ఈ వీడియో మాత్రం ఒక రోజు నుంచి 30 రోజుల వరకు కదా, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మాత్రం. ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రతిరోజు మనం ఏది వాడాలి, అది ఏ మందు వాడాలి, ఎట్లా వాడాలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక రోజు నుంచి 30 రోజుల వరకు ఎలాంటి మెడిసిన్ వాడాలో, అది ఎట్లా వాడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న. ఈరోజు నేను అన్ని రాసుకున్నాను, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే రాస్తాను, మీకు చెప్తాను. మనకు పిల్ల అనేది పుట్టిన తర్వాత వెంటనే మనం అనేది ఇంక్యుబేటర్ నుంచి అయినా సరే, వచ్చిన పిల్ల అయినా సరే, తల్లి కింద పుట్టిన పిల్ల అయినా సరే, మనము తీసుకున్న వెంటనే మనం ఎలాంటి మెడిసిన్ వాడద్దు. దానికి కంప్లీట్గా పిల్ల వచ్చిన తర్వాత బ్రూడింగ్ చేసుకుంటే బ్రూడింగ్, లేకుంటే తల్లి కింద ఉంటే తల్లి కింద. దానికి ఏం చేయాలి, వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా 24 అవర్స్లో బెల్లం నీళ్ళు అనేది తాపాలన్నా. మనము ఇంట్లో బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం నీళ్ళు మనం బాగా చిక్కగా కలిపి వాటికి నీళ్ళు ఒక 2 పూటలు తాపియాలి. మనకు బెల్లం నీళ్ళు అయితే వచ్చిన రోజు మాత్రం తాపియాలి. తర్వాత నెక్స్ట్ డే అంటే ఆ పిల్ల పుట్టిన తర్వాత 48 డేస్ లోపల మెరాక్స్ ఇంజెక్షన్ అనేది వేసుకోవాలన్నా. మెరాక్స్ ఇంజెక్షన్ అనేది ఏంటంటే లోపల పచ్చస్థానం అనేది పోయి ఇమ్యూనిటీ పవర్ పెంచుతూ ఉంటుంది కోడిపిల్లకు. మీకు బయట పౌల్ట్రీ కోళ్ళ ఫార్మ్ ఉంటుంది ఇచ్చినాం, అది కంపెనీ నుంచి 1 డే పిల్లనే ఇచ్చి ఫామ్లలో పెంచుతూ ఉంటారు కదా. దానికి ఫస్ట్ మనం పుట్టిన తర్వాత 24 అవర్స్ నుంచి 48 అవర్స్ మాత్రం ఖచ్చితంగా మనకు ఆ పిల్లకు మెరాక్స్ ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు అన్న. ఆ ఇంజెక్షన్ ఎట్లా వాడాలంటే, మెడ పైన స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్కి అనేది మనము ఇంజెక్షన్ 0.2 ml ఇంజెక్షన్ తీసుకొచ్చి మనకు మెడ పైన వేయాలి మెరాక్స్ అనేది. దాని కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనకు 300 నుంచి 500 రూపాయలు ఉంటుంది. అది ఒక మన 100 డోసుది ఒక 100 పిల్లలకి వేసుకోవచ్చు దాన్ని. అది తెచ్చుకొని సెకండ్ రోజు పుట్టిన తర్వాత సెకండ్ రోజు మనం అది వాడాలి. థర్డ్ అన్న 2 రోజులు మాత్రం, ఆ 2 రోజులకు మనము మెరాక్స్ వేసుకున్న తర్వాత 3వ రోజు అన్న, 3వ రోజు కంప్లీట్గా ఉదయం పూట బెల్లం నీళ్ళు ఇవ్వాలన్న. బెల్లం నీళ్ళు అనేది ఖచ్చితంగా డైలీ ఒక టైం ఇవ్వాలి. 15 రోజుల వరకు ఒక రోజు మాత్రం ఖచ్చితంగా మనకు ఇస్తూ ఉండాలి బెల్లం అనేది. బెల్లం ఎట్లా పనిచేస్తుంది అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుతూ ఉంటుంది కోళ్ళలో అనేది. మనకు కోళ్ళలో పచ్చదనం కూడా అవన్నీ లోపల ఉంటుంది కదా, గుడ్లో లోపల పసుపుదనం అనేది పోతూ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతూ ఉంటుంది బెల్లము. ఖచ్చితంగా 3వ రోజు బెల్లం వాడాలి. 4వ రోజు యాంటీబయాటిక్ వాడాలన్న పిల్లకు. యాంటీబయాటిక్ ఎట్లాంటిది వాడాలంటే విమ్రాల్ అనేది బయట బాగా నడుస్తూ ట్రెండ్ అవుతూ ఉంది. మనకు వెటనరీ మెడికల్ షాప్లలో మనకు విమ్రాల్ అనేది తిరుగుతూ ఉంటుంది. అది తెచ్చుకొని అది 4th రోజు వాడాలి. 5th రోజు వచ్చేసి నీకు ఎగ్జాక్ట్గా టెట్రాసైక్లింగ్ అని ఉంటుంది, నీకు పౌడర్ అని ఉంటుంది, వాటర్లో కలిపి ఇవ్వాలి దాన్ని. అది ఒక బకెట్ నీళ్ళల్లో మనం 0. అంటే మీకు ఎట్లా అంటే గ్రాములలో చెప్తే మాత్రం ఓ 2 grams అంతా తీసుకొని మనం ఒక బకెట్ 25 లీటర్ల బకెట్ ఉంటుంది కదా, పెద్ద బకెట్లు. మనకు ఒక 200 కోళ్ళు ఉంటే మాత్రం ఆ 200 కోళ్ళకు ఒక బకెట్గా ఇస్తూ ఉండాలి మనము. 14వ రోజు మాత్రం గంబోరా వేసుకోవాలన్నా. గంబోరా వ్యాక్సిన్ అనేది అది సేమ్ లసూట లాగానే లిక్విడ్ వస్తుంది, పౌడర్ వస్తూ ఉంటుంది. వాటిని మనము 2 మిక్స్ చేసుకొని నోట్లో ఒక డ్రాప్ అనేది వేస్తూ ఉండాలి. నోట్లో చాలామంది 2 డ్రాప్స్ కూడా వేస్తూ ఉంటారు, వేయచ్చు. 14వ రోజు మాత్రం ఖచ్చితంగా గంబోరా అనేది వేయాలి. తర్వాత గంబోరా తర్వాత నీకు 14వ రోజు గంబోరా వేసిన తర్వాత 15, 16, 17, 18, 19, 20 6 రోజులు. 6 రోజులు సేమ్ ఇప్పటిదాకా ఏవైతే బెల్లము, అల్లము, పసుపు నీళ్ళు, టెట్రాసైకిల్, లివర్ తానిక ఎట్లయితే ఇస్తామో అట్లా కంటిన్యూగా రోజు ఒకటి ఇస్తూ ఉండాలి. కంటిన్యూగా రోజు ఒకటి నార్మల్ వాటర్ ఒకసారి, ఇంకోసారి మందు, అదే అల్లం నీళ్ళు, పసుపు నీళ్ళు అట్లా ఇస్తూ ఉండాలి. తర్వాత 21 రోజు ఏంది, మళ్ళీ ఏదైతే 7వ రోజుకు నువ్వు లసోటా వ్యాక్సిన్ ఎట్లయితే ఇచ్చినావో దాని డబల్ డోస్ అనేది 21 రోజుకు మళ్ళీ మనం ఇవ్వాలి. ఆ 21 రోజుకు ఖచ్చితంగా లసోటా సెకండ్ డోస్ అనేది సేమ్ ఇప్పటిదాకా ఎట్లయితే చెప్పినో అట్లనే సేమ్ పిల్లకు 21 రోజు తర్వాత సేమ్ ఇవ్వాలి. తర్వాత 21 రోజు తర్వాత నువ్వు మళ్ళీ 22, 23, 24, 25, 26, 27 ఈ 7 రోజులు అంటే ఈ 6 రోజులు కూడా మళ్ళీ సేమ్ అల్లం, బెల్లం, పసుపు, తర్వాత టెట్రాసైక్లింగ్, విమ్రాలు, బ్రూటాన్ ఇట్లాంటి లివర్ తానిక ఇట్లాంటివి మాత్రం మళ్ళీ వారం రోజులు గ్యాప్లో మళ్ళీ వేయాలి. తర్వాత 28 రోజులకు ఏదైతే నువ్వు గంబోరా ఇప్పటిదాకా 14 రోజులకు వేసినావో దాని సెకండ్ డోస్ అనేది మనము మళ్ళీ 28 రోజుల తర్వాత పిల్లకి మళ్ళీ సెకండ్ డోస్ అనేది గంబోరా సేమ్ ఇవ్వాలి. సేమ్ గంబోరా ఎట్లయితే పౌడర్, లిక్విడ్ 2 వస్తుంది, దాన్ని మిక్స్ చేస్తాం, మళ్ళీ నోట్లో అనేది వేయాలి. వేసిన తర్వాత మనకు కరెక్ట్ నెల అవుతుంది. 28 రోజులకు మనం సెకండ్ డోస్ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం పిల్లకు. అప్పటికి పిల్ల అనేది సెట్ అవుతూ ఉంటుంది. ఆ 28 రోజుల తర్వాత నీకు పిల్ల అనేది సెట్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. నువ్వు తర్వాత నువ్వు నార్మల్ వాటర్ ఇచ్చుకున్నా సరే, లేకుంటే వారానికి ఒకసారి యాంటీబయాటిక్ విమ్రాలు, మెరిక్కుని అట్లా వాడుకోవచ్చు. లేదా మధ్యలో నీకు గురక లాంటిది ఏమన్నా వచ్చిందంటే మాత్రం వాటికి మనం ఏం చేయాలంటే టెట్రాసైకిల్ పౌడర్ అనేది వాడుతూ ఉంటాం కదా మనము, అది బంద్ చేసి కంటిన్యూగా ఒక 2 డేస్ మాత్రము నీకు డెక్జోనా టాబ్లెట్, లియోఫాక్స్ టాబ్లెట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ 2 రోజులు నీకు ఆ 2 టాబ్లెట్లు 2 రోజులు వాటర్ కల్పిస్తే మాత్రం మీ గురక కూడా బంద్ అవుతూ ఉంటుంది. మీకు 30 రోజుల తర్వాత అది వాడాల్సింది, ఎందుకంటే గురక అనేది 30 రోజుల తర్వాత వస్తూ ఉంటుంది. బట్ మధ్యలో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. బట్ మధ్యలో వచ్చినప్పుడు మాత్రం వాడుకోవచ్చు, అది తక్కువ వస్తూ ఉంటుంది.
ఒక 10% మాత్రమే అవకాశం ఉంటుంది ఆ టైంలో గురక చిన్నపిల్లలు రావడం. అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఆ డెక్జోనా, లియోఫాక్స్ ఈ 2 టాబ్లెట్ గుర్తుపెట్టుకోండి. మీకు నేను స్క్రీన్ పైన కూడా వస్తాడు చూసుకుంటాను నేను. ఆ డెక్జోనా, లియోఫాక్స్ అది 28 రోజుల తర్వాత వస్తే వాడుకోండి. లేకుంటే మీకు చిన్నగా ఉన్నప్పుడు 10 రోజుల పిల్లకు కూడా వచ్చినట్టయితే మాత్రం అది వాడండి. మీకు అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. నీళ్ళలో కరగబెట్టి ఆ వాటర్ అనేది ఒక 2 డేస్ తాపుతూ ఉండాలి అన్న. ఈ వీడియో మాత్రం పుట్టిన నుంచి 30 రోజుల వరకే ఈ వీడియో మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా 2 మంత్స్ 3 మంత్స్కి ఏ మెడిసిన్ వాడాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం కొట్టండి అన్న. నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది మీ వీడియో మీరు ఇట్లా చేస్తే. ఈ టైం టేబుల్ వాడితే మాత్రం ఖచ్చితంగా ఆ పిల్ల అనేది బతుకుతూ ఉంటుంది అన్న. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే గరం అన్న. పిల్లకు ఆ గరం కూడా ఎట్లా అంటే ఈ మెడిసిన్ వాడినాక కూడా పిల్ల బతుకుతుంది అంటే కొన్ని టైంలో మనము పిల్లకు గరంగా లేకపోతే చనిపోతూ ఉంటుంది అన్న ఆప్షన్ ఉంటుంది. చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఈ మెడిసిన్ వాడుకుంటూ పిల్లకు వాతావరణం సెట్ అయితే చూసుకోవాలి. పిల్ల ఎండ ఉన్నప్పుడేమో కొత్త గాలి దాంట్లో చూసుకోవాలి. మామూలు చల్లి ఉన్నప్పుడు ఎచ్చగా ఉంటాడు చూసుకోవాలి. అట్లా చూసుకుంటే ఈ మెడిసిన్ వాడితే మాత్రం 100కు 200% పిల్ల అనేది బతుకుతూ ఉంటుంది అన్న. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైనా సరే వాటర్లో కలిపేది ఉన్నాయి కదా లిక్విడ్లు, ఆ లిక్విడ్లు ఏదైతే వాటర్లో కలిపి ఉంటుందో మీకు ఇచ్చిన తర్వాత 2 అవర్స్లో చేంజ్ చేసేయాలి వాటర్ అనేది. మేము పొద్దుగాల వాటర్ నీళ్ళలో కలిపినాం, కొన్ని మిగిలినవి మళ్ళీ సాయంత్రం పోసుకుంటే మాత్రం పోయకండి. ఏదైనా సరే కానీ పిల్ల నీళ్ళు పోసినాక ఒక 5 నుంచి 15 నిమిషాల మధ్యలో పిల్ల మొత్తం నీళ్ళు తాగేసిన తర్వాత అందులో గెలుపుతూ ఉంటుంది కాలు పెట్టి. అట్లా గెలకడం వల్ల ఏమవుతుంది అంటే మంచిది అనేది అవుతుంది, చెడుది అనేది అవుతుంది. డ్యామేజ్ ఉన్నా కానీ ప్రాబ్లం ఉన్నా కానీ దానివల్ల ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా సరే పిల్లలు తాగిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలలో తీసేసుకోవాలి. మహా అయితే 2 అవర్స్లో తీసేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే ఆ వాటర్ అనేది ఒకసారి మనం కలుపుకున్న వాటరు పొద్దున సాయంత్రం పోదామంటే కుదరదు. ఒకటేసారి కలుపుకోవాలి. ఒకటేసారికి ఎంత అవసరం ఉంటుందో అంత కలుపుకొని అంతే వాడండి. అట్లయితే మాత్రమే నీకు పిల్లకి అనేది ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది, స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. మీరు మందులు వాడినా కూడా చనిపోతుందంటే అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలామంది. ఫీడ్ అనేది మీరు న్యాచురల్గా ఏ ఫీడ్ ఇచ్చినా సరే అన్న కొంచెం మనకు పిల్ల చిన్నగా ఉన్నప్పుడు గ్రోత్ రానిక కొంచెం మంచి ఫీడ్ ఇస్తుంటే బాగుంటుంది. కంపెనీ ఫీడ్ ఏదైనా సరే బాయిలర్ కానీ లేయర్ కానీ ఏ ఫీడ్ అయినా సరే వాడుకోండి. బట్ ఇది వాటర్లో కలిపే లిక్విడ్ ఇవన్నీ మాత్రం ఇది వాడండి ఖచ్చితంగా. ఫీడ్ మీరు న్యాచురల్గా ఏది ఇచ్చినా సరే తినేస్తూ ఉంటుంది. బట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అని చేసుకున్నాను. అవి చేసుకోవడం వల్ల కొత్త వ్యక్తులకు అనేది నా వీడియో వెళ్తూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. నా వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేంద్ర నాటుకోల ఫామ్.